కొమరంబి ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలోని లంబాడిగూడ పంచాయతీలో డబ్బు కోసం వేధిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కొత్తగా నిర్మించుకున్న ఇండ్లకు నంబర్ ఇవ్వడానికి గ్రామ కార్యదర్శి మడిశెట్టి శ్రీనివాస్ 30,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లంచం ఇవ్వాల్సిందేనంటూ పదే పదే ఫోన్ చేస్తున్న కార్యదర్శి వాయిస్ ను రికార్డ్ చేసి 99 టీవీకి అందజేశారు. పేదవారమైనందున కార్యదర్శి అడిగిన లంచం ఇచ్చుకోలేకపోతున్నాము. అవినీతి కార్యదర్శిని తొలగించి ఉన్నతాధికారులు న్యాయం చేయాలని లంబాడిగూడ వాసులు కోరుతున్నారు. తిరుపతి లంబాడిగూడ గ్రామ పంచాయతీ అజ్మీరా తిరుపతి. నేను కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నా. అయితే మడిశెట్టి శ్రీనివాస్ పంచాయతీ సెక్రటరీ డబ్బులు అడిగింది. అయితే ఎంత సార్ అని అంటే 50,000 ఈ పర్మిషన్ ఇస్తా, ఇంటూ ట్యాక్స్ రసీదు ఇస్తా, తీసుకో అంటే ఇంకా లేవు సార్ నా దగ్గర, ఒక ఏమన్నా తక్కువ చేయాలంటే కాదు అంతకైతే అంగడి బజార్కే ఇంత నడిచింది, ఇంత అయితే లేకుంటే లేదు, నాకు పై అధికారులకు అది ఇది ఉంటుంది కదా అని అన్నాడు. లంబాడిగూడ గ్రామ పంచాయతీ ఇల్లు కట్టుకున్నాక ఇల్లు అయిపోయినాక నాకు ఇంటి నెంబర్ కావాలని సార్ దగ్గర పోయినా. సార్ దగ్గర పోతే సార్ కలవకుంటుంటే సార్ నంబర్ తీసుకొని ఫోన్ చేసినాక సార్ ఏమన్నాడు కదా, లేదమ్మా 20,000 ఇస్తావా, ఇంకా నీవు అన్నట్టు 20,000 ఇస్తేనేమో అయిపోతుంది, ఇంకా 4 రోజులు ఉండేది ఉంటే ఎక్కుతాయి, 20,000-30,000 పోతుందమ్మా, నువ్వు ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉంటే కొంటే 30,000 ఉంటే 30,000, 20,000 ఉంటే 20,000 ఇయ్యి, నీకు ఇంటి నెంబర్ ఇస్తా అంటాను. మా లంబాడిగూడ శ్రీనివాస్ సార్ అంటాను సార్. అంటే మేము కూలి చేసి బతికేటోళ్ళం, మేము ఎక్కడికి వెళ్ళి 20,000 ఇవ్వాలా, ఎక్కడికి వెళ్ళి 30,000 ఇవ్వాలా, 20-30కి నడుపుతాడు సార్. మరి ఆయన మాకు అసలు మాకు సెక్రటరీ సారా మా దగ్గరికి వెళ్ళి దోసుకునేటోడా, మాకు అర్థమైతే సార్. మేము నంబర్ కోసం అక్కడ కార్యదర్శి గారైన మడిశెట్టి శ్రీనివాస్ గారిని నేను వెళ్ళి కలిస్తే ఆయన 50,000 అడిగారు. నేను నా వల్ల అంత కాదు సార్, నేను ఇవ్వలేను అని అంటే ఆయన నన్ను బాగా పరేషాన్ చేసిండు. 50,000 30, 20 ఎంత అయితే అంత ఇయ్యి అన్నాడు. ఆఖరికి 10,000 అయినా ఇవ్వమని అన్నాడు. నేను ఇవ్వలేను సార్ అని అన్నా. అదే తర్వాత మళ్ళీ నన్ను బాగా హెరాస్మెంట్ చేసాడు, ఫోన్ల మీద ఫోన్లు చేసాడు. నేను మళ్ళీ అన్న సరే ఇస్తా అని చెప్పాను. మరి ఇటువంటి కార్యదర్శి ఈ సమాజంలో ఉండడం ఎంతవరకు న్యాయం? మా లంబాడిగూడ గ్రామ పంచాయతీ ప్రజలు మరియు నేను కూడా కోరుకుంటున్నాం ఏంటంటే ఇటువంటి వారిని ఆయన బాధ్యతల నుండి తప్పించి వేరే వారిని అక్కడ కావాలని